ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. నా చుట్టూ ఎవ్వరూ లేరు కదా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు కదా, నేను ఒంటరిగా ఉన్నాను కదా, నా పరిస్థితి ఏంటి అని ఎప్పుడూ అనుకోకూడదండి. ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే మనం దేవుని పనిలో ముందుకు వెళ్ళేటప్పుడు, దేవుని పనిలో మనం ముందడుగు వేసేటప్పుడు మన చుట్టూ ఎవరున్నా ఎవరు లేకపోయినా అందరికంటే గొప్పవాడు, అందరికంటే బలమైనటువంటి వ్యక్తి, అందరికంటే బలమైనటువంటి శక్తి అయినటువంటి దేవుడు మనకు ముందుగా ఉంటాడండి. మనల్ని పోషిస్తూ ఉంటాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆయన సత్యవాక్య ప్రకాశము చేత మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. అలాంటి గొప్పవాడైనటువంటి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఎందుకండి మనకు భయం, మనకెందుకు దిగులు? ఒకసారి ఆలోచించండి.